అజయ్ సార్, మీరు మా పెళ్లికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం మీతోనే ఉంటే కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. తర్వాత ఈరోజు సంతోషంగా ఉండడానికి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మా పెళ్లి, రెండోది మీ ఫిలిం యాక్షన్ జాక్సన్ రిలీజ్ అయిందిగా. హనీమూన్ వెళ్ళక ముందు ఖచ్చితంగా చూసి వెళ్ళండి. యాక్షన్ జాక్సన్ గురించి ఏమైనా చెప్పండి సార్. ఇది ఒక లవ్ స్టోరీ. ఐ థింక్ ఇందులో చాలా ట్విస్ట్, ఇంకా చాలా డాన్స్, ప్రభుదేవ స్టైల్లో యాక్షన్, కామెడీ, ఇదంతా ఈక్వల్గా ఉంటుంది. సార్, నేను విన్నాను ఈ ఫిలింలో మీరు 2-3 హీరోయిన్. ఒక అమ్మాయితో సంతోషంగా ఉంది. ఒక ఆటోగ్రాఫ్ యా, ష్యూర్. కీర్తి, రా వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. వద్దు, నేను రాను. వాళ్ళిద్దరిని నేను ఆశీర్వదించకుండా అసలు రాను. కీర్తి, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? చూడు, వాడికి మన నుండి ఏది అక్కర్లేదు. వాడు మనల్ని ద్వేషిస్తున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు? వాడు నా పిల్లాడండి. నేను వాడి అమ్మ. మీరు నాతోనే అంటున్నారు. కుదరదండి, నేను రాను. వాడు నిన్ను బాధ పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కీర్తి. ఇలా చూడు కీర్తి, మనం ఎలాంటి తల్లిదండ్రులమో తెలుసా? మన తలరాతలో వారసులు అనే పదమే లేనట్టుంది. పద, అర్థం చేసుకో. పద, ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. ఆగండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తున్నారు? బాబు, చాలా ఆపు. నేను మీ కొడుకుని కాదు. మీ కొడుకు ఇక్కడ లేడు. కానీ ఇది నిజం. మేము నీ తల్లిదండ్రులం, నువ్వు మా వారసుడివి. ఖబర్దార్, మళ్ళీ ఈ మాట మీ నోటి నుంచి వస్తే మీకు మర్యాద దక్కదు. ఈ రోజు వరకు నా తల్లిదండ్రులుగా మీరు ప్రవర్తించలేదు, ఇక ప్రవర్తించరు కూడా. నిజానికి మా మావయ్య, అత్తే నాకు తల్లిదండ్రులు. నా చిన్నప్పుడే మీరు వదిలేసి వెళ్ళిపోయారుగా. ఒకవేళ వాళ్ళు లేకపోయి ఉంటే ఇవాళ నేనుండేవాణ్ణి కాదు. బాబు, మర్యాదగా ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు ఇటువైపు రావద్దు. సమీర్, వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినొచ్చు కదా. లేదు మావయ్య, ఇప్పుడు వినడానికి మాట్లాడడానికి టైం లేదు. ఒకవేళ మీ మనసులో ఇంకా నాపై ప్రేమ ఉంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. కీర్తి, పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా మాట వినిరా. నేను ఎప్పటికీ క్షమించను. జీవితంలో ఎప్పటికీ నీకు నేను కఠినమైన శిక్ష విధిస్తాను. వదిలిపెట్టను. సార్, మీరు ఖచ్చితంగా తినే వెళ్ళాలి, లేకపోతే. లేదు, నాకు ప్రివిషయం ఉంది, నీకు ఖచ్చితంగా వెళ్ళాలి. ఏసీపీ ప్రద్యుమ్న సార్, మీరేంటి ఇక్కడ? ఇప్పుడు నేనే నిన్ను ఈ ప్రశ్న అడగాలి అజయ్. అవును, నువ్వేంటి ఇక్కడ? తిను నా ఫ్రెండ్, పెళ్లికి వచ్చాను. కానీ మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు, కానీ జరగబోతుంది. ఏంటి? సమీర్, ఆచల్కి ఏదైనా అయిందనుకుంటా. ఏమైంది? సరిపోయింది. ఏంటో చూడాలి కదా. ఆచల్, ఆచల్, ఆచల్ తలుపు తీయట్లేదు. ఆచల్, తలుపు తీ. ఆచల్, ఆచల్ లోపలికి వెళ్ళి ఎందుకు తలుపేసుకుంది? ఆచల్, తలుపు తెరవు. ఆచల్. దయా, సార్, తలుపు పగలగొట్టు. మీరందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. ప్లీజ్, కొంచెం వెనక్కి వెళ్ళండి. ప్లీజ్ రండి. వెళ్ళండి. ఎవరు నువ్వు? సిఐడి ఆఫీసర్ జైవంతి షిండే సార్. సిఐడి ఆఫీసర్? ఖచ్చితంగా నువ్వు సిఐడి ఆఫీసర్గా ఉండలేవు. పంకజ్, ఈ అమ్మాయిని కాస్త చూసుకో. ఆ,
సార్ రూమ్ చూస్తే ఎలా ఉందంటే ఎవరో ఆచల్ని బలవంతంగా లాక్కెళ్ళినట్టు. ఆశల్ని ఇటువైపే తీసుకెళ్ళి ఉండాలి, కానీ ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? అయితే తలుపు విరగ్గొట్టిన ఆ అమ్మాయికి ఎవరో తెలుసుండాలి. జయవంతి షిండే. సార్ మీకు నా సహాయం అవసరమని నాకు తెలుస్తుంది సార్, అందుకే నేను వచ్చాను. విషయం ఏంటి? ఎందుకు పరిగెట్టారు? మేము దొంగలు సార్. ఏం దొంగతనం చేశారు? సార్ ఈ నగలు. పెళ్లి కూతురు రూమ్లో దొంగతనం చేశారా? లేదు సార్, పెళ్లి కూతురు రూమ్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు, అందువల్ల మేము అక్కడికి వెళ్ళలేదు. వాడెవడు? వాడు చూడడానికి మాలాగే ఉన్నాడు సార్, తెలియలేదు. పంకజ్, ఎక్కడ అమ్మాయి? ఎక్కడ జయవంతి? సార్ తనకు ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయింది సార్. నువ్వు ఆ అమ్మాయిని వెళ్ళనిచ్చావా? లేదు సార్, నేను తన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను, కానీ తను ఆకుండా వెళ్ళిపోయింది సార్. అరే మమ్మల్ని పిలిచి ఉండాల్సిందే. లోపల ఆ అమ్మాయే ఉంది ఆంచల్తో పాటు. సార్ ఈ దొంగలు ఏదో చూశారంట. ఈ బంగారం దొంగతనం చేసి పారిపోతున్నారు. అరే ఇది నా నగలే అండి. మీరిద్దరు ఏం చూశారు? వీళ్ళిద్దరూ ఆచల్ రూమ్ దగ్గర ఎవరు నిలబడడం చూశారంట. ఒకవేళ ఆ వ్యక్తి కూడా ఆంచల్ని తీసుకెళ్ళొచ్చు. ఫ్రెడీ, పంకజ్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అతని స్కెచ్ వేయండి. పదా. అజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు నువ్వు చాలా పెద్ద సహాయం చేశావు. ఇది నా బాధ్యత సార్. నీ ఫిలిం యాక్షన్ జాక్సన్ కి మా తరపున వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. నీ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు ఈ సినిమా చూడాలని ఖచ్చితంగా. తప్పకుండా, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. Goodbye. ఆల్ ది బెస్ట్. అండ్ గుడ్ లక్. జయవంతి షిండే. ఎంత ధైర్యం ఉంటే నా ముందే చెప్పుద్ది నేను ఒక సిఐడి ఆఫీసర్నని. అది నా ముందు. సార్ మీ ప్రమేయం లేకుండా సిఐడిలోకి ఎవరైనా రాగలరా? అంతేనేదయ్యా? కానీ వచ్చేసిందిగా. వచ్చేసింది సార్. జైవంతి షిండే రిపోర్టింగ్ సార్. సిఐడి ఆఫీసర్ జైవంతి షిండే. నువ్వు ఇక్కడికి సిఐడి ఆఫీసర్గా వచ్చావా? ఎస్ సార్. మరి అక్కడి నుంచి ఎందుకు పారిపోయావు? అది కూడా నన్ను నెట్టేసింది సార్. సార్ మా బాస్ అక్కడి నుంచి బయలుదేరమని కాల్ చేశారు. బాసా? ఇక్కడ నేను మాత్రమే బాస్. ఏసీపీ ప్రద్యుమన్. సార్ యాక్చువల్లీ ఆయనే నా మొదటి బాస్. మొదటి బాసా? అది ఎవరు మొదటి బాస్? పానిపత్. పానిపత్? ఈ విషయం చెప్పింది ఎవరు? అతనే మీ ఫ్రెండ్లీ నైబర్ డాక్టర్ చిత్రోలే. అయిపోయింది, మన పని అయినట్టే. తినడానికి తిండి కూడా దొరుకుండదు సార్. సార్ మీరు పానీపత్కి వెళ్ళారా? మీకు తెలుసా, హిస్టరీలో కొన్ని పేజీల్లో పానీపత్ గురించి రాసుంది అని. పానీపత్ గొడవ తర్వాత కొంతమంది మరాఠీలు అక్కడే ఉన్నారు, హర్యానాలో. వాళ్ళల్లో ఒక వంశానికి చెందిన అమ్మాయే తను. మీ పేరేంటి? జైవంతి షిండే సార్. జైవంతి సిందే. అక్కడ తలుపు విరగొట్టుకుని వచ్చిందే కదా ఈ అమ్మాయి. లేదు, అందులో తన తప్పు ఏమీ లేదు. తప్పంతా ఈ దయాదే. ఏంటి అదేలాగా? దయా ఎప్పుడెప్పుడైతే తలుపులు బద్దలు కొడతాడో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంకో తలుపు బద్దలైందని. తలుపు వైరల్ అవుతోంది. అది తను కూడా చూసింది. ఎస్ సార్. తను దీన్ని పగలగొట్టింది. దయా, తలుపులు ఇలా బద్దలు కొట్టాలి, అర్థమైందా? తలుపుని ముక్కలు ముక్కలు చేశారు. బాగా విరగొట్టింది కదా. గుడ్. సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎక్కడ తలుపు చూసినా పాల్గొట్టేస్తావా? అరే, నేను చూశాను, ఆ అమ్మాయిలో చాలా చలాకీతనం ఉంది. తనకి ధైర్య సాహసాలు కూడా ఎక్కువ. అంతేకాదు 6 నెలలు ట్రైనింగ్ కూడా తీసుకుంది. రాత్రింబౌళ్ళు తలుపులు బద్దలు కొట్టింది. 6 నెలల ట్రైనింగా? రాత్రి పగలు తలుపులు విరగొట్టింది. అవును. అయితే మరి తిను డిటెక్టివ్ ఎప్పుడవుతుంది సార్? ఇలా చూడదయ్యా, ఇదంతా ఒక్కొక్కటిగా. సరే, ఈ ఆంచల్ని ఎందుకని ఎత్తుకుపోయావు నువ్వు? సార్ నేనా? నువ్వే కదా లోపలున్నావు. అవును సార్. మరి తను ఎక్కడికి పోయింది? సార్ యాక్చువల్లీ నేను ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎవరూ లేరు. వస్తువులన్నీ చెల్లచెదురుగా అక్కడ పడిపోయాయి.
నేననుకున్నాను దొంగవాడు వచ్చాడని. నేను తలుపు తీద్దామని చూసేసరికి అది మూసుంది. అందుకనే తలుపుని నేను విరగ్గొట్టాను. మరి ఈ ఆంచల్ ఎటుపోయినట్టు? సార్ ఆచల్ రూమ్ బయట ఎవరో ఉన్నారు అన్నారుగా. ఒకవేళ ఈ పనిని వాళ్ళే చేశారే. అరే మీ పాటికి మీరు మాట్లాడుతుంటారేంటి? ఆ? కొంచెం అక్కడికి వెళ్ళి చూడండి, తలుపు వెనకాల ఎవరున్నారో అని. అప్పుడు తెలిసిపోతుంది. త్వరగా వెళ్ళి చూడండి, ఎవరున్నారో తెలుస్తుంది. చూద్దాం సార్. పదండి, వెళ్ళి చూడండి. ఇదే ఆ చోటు. ఇక్కడే పెళ్ళి జరిగింది. ఓరి నాయను, ఇక్కడ వందల సంఖ్యలో ఫోన్లున్నాయి. చిన్న పొరపాటు చేశానే. ఇది 7:30 గంటలు. 7:30 గంటలకి జరిగింది, అవును కదా? చెప్పు, 7:30కే కదా? 7:30కి ఏ ఫోన్ నుండి వచ్చిందో అది చూడండి. ఏంటి ఈ సమస్యని మాకు తీసుకొచ్చి పెట్టారు? కరెక్ట్గా 7:30కి. సార్ ఆచల్ రూమ్ బయట ఉన్న వ్యక్తిని స్కెచ్ చేశాం. వేసేశారా? ఎస్ సార్. ఏది చూపించు. సార్ నేను కంప్యూటర్లో చూపిస్తాను. అరే, ఇతను రాబిన్, సమీర్ వాళ్ళ నాన్న. ఇతను ఒక హంతకుడా? మరి ఆచల్ని కిడ్నాప్ చేసింది ఇతనా? నువ్వా? ఓరి దేవుడా, ఈయన ఎంత పని చేశారేంటి? ఎంత పని చేశారండి? తిను మన కోడలండి. ఏంటండి మీరు మళ్ళీ జైలుకి వెళ్ళాలి అనుకుంటున్నారా ఏంటి మీరు? అలా జరిగే అవకాశమే లేదు. ఆ అవకాశమే లేదు. మీ నాన్న ఇల్లు ఎక్కడో నీకు తెలియకుండా ఉండే అవకాశం లేదు. నాకేమీ తెలీదు సార్. మీ నాన్న ఉంటున్న ఇంటి అడ్రస్సు తెలీదు. సార్ నిజంగానే నాకేం తెలియదు సార్. ఇప్పుడేమైంది? వాణ్ణి అడిగి తెలుసుకోండి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడని. మీ నాన్న ఎక్కడున్నాడు? త్వరగా చెప్పు. అరే, ఎక్కడుంటారని ఖచ్చితంగా తెలుసుండాలిగా. వీధి పేరు, ఇంటి పేరు, అడ్రస్ ఏదో ఒకటి చెప్పవయ్యా. అయ్యో, ఒకసారి చెప్తే అర్థం కదా. నాకేమీ తెలియదు సార్. సార్, నాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా? పెళ్లి రోజే నా భార్య కనిపించకుండా పోయింది. దీని వెనక మా నాన్నే ఉన్నారు సార్. ఆయన ఇదంతా చేశారు సార్. అదెలా నీకు తెలుసు?
ఎందుకంటే మా నాన్న హంతకుడు, ఆయన హంతకుడు. ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు? అసలు మీకు ఏమైంది? మీలాంటి ఒక వ్యక్తిని నేను జీవితంలో చూసిందే లేదు. ఒక వ్యక్తి ఇక్కడ బాధతో ఏడుస్తున్నాడు, మీరేంట్రా అంటే కంగారులాగా ఎగురుతున్నారు. 2 నిమిషాలు. ఏంటి 2 నిమిషాలు? ఏంటి 2 నిమిషాలు? నాకు నేనే బెట్ కాసుకున్నాను. అదేంటంటే ఇతను 2 నిమిషాలు ఏడుస్తాడని. 2 నిమిషాల్లో ఎవరైతే విచారణ తర్వాత 2 నిమిషాల్లో ఏడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా నాటకం ఆడుతున్నారని అర్థం. మేము మీ నాన్న ఎక్కడని అడిగితే ఏడుస్తావెందుకు? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నా తల్లిదండ్రుల మొహాలు కూడా నేను చూడలేదు సార్. ఎందుకు? మా నాన్న నన్ను 10 సంవత్సరాలు దూరం పెట్టారు. సార్, తన డాడీ రాబిన్ అడ్రస్ దొరికింది, ఇదిగోండి. ఏడు పాపు, పని పూర్తయింది. బాటిల్ వాడి. దయా, వెంటనే ఈ అడ్రస్కి వెళ్ళి చూడు, రాబిన్ అక్కడ ఉన్నాడా లేడా అని. ఎస్ సార్. సార్, నువ్వు ఏదో ఒకటి మర్చిపోయినట్టున్నావు. లేదు సార్, గన్ నా దగ్గర ఉంది. కాదు, గన్ కాదు, ఇంకేదో. వేరేనా? వేరేంటే ఏంటి సార్? జయవంతి. ఎస్ సార్. సార్, ఆ అమ్మాయా? తను నీతో పాటు వస్తారు. వద్దు సార్, ప్లీజ్. తనతో ఎలాగా? దయా, నా మాట విను. నువ్వు ఈరోజు ఈ అమ్మాయిని నీతో పాటు తీసుకెళ్ళు. ఈరోజు ఈ సిఐడి గ్రాండ్ అయిపోతుంది కదా, చిత్రోలి అనే పేరుది. నేను కొత్త టీంని ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయిని నీతో పాటు తీసుకెళ్ళు, వెళ్ళు. సార్, అతని 2 కాళ్ళు విరిచేద్దాం అనిపిస్తుంది సార్. నా కాలు. అమ్మా. ఎవయ్యా దయా, నన్నేమైనా తిట్టుకున్నావా? లేదు సార్. మరెందుకు నా కాలు నొప్పిగా ఉంది? దయా, జయవంతి, వెళ్ళు. ఇదిగో ప్రద్యుమన్. సార్, ఈ దయా నా గురించి ఏమైనా తిట్టాడా? ఇప్పుడు వాడు ఓన్లీ మాటలతో చెప్పాడు. అదే, ఏమన్నాడు? ఏ రోజైతే మీరు సిఐడిని వదిలిపోతారో ఆ రోజు సిఐడిల మధ్య సంతోషమైన వాతావరణం ఉంటుంది. చూసావా, కాలు సరిపోయింది. ఇదే కదా? అవును సార్, ఇదే రాబిన్ వాళ్ళ ఇల్లు. మన రికార్డ్స్లో ఈ అడ్రస్సే ఉంది సార్. తలుపు తెరవండి. సార్, చాలా ప్రశాంతంగా ఉంది. సార్, తలుపు 2 సార్లు కొట్టాము, లోపల ఏదో సమస్య. అలా అంటే సార్, లోపల ఎవరో ఉన్నారు. అరే సూపర్ సార్, ఈమెకి లోపల ఉన్నది కనబడుతుంది సార్. రెడీ లోపలేం కనపడలా. తను తన తెలివితేటలు వాడింది. లోపల ఉండొచ్చు. ఎస్ సార్. బ్యాగ్లో ఏముంది? సరుకులు మేడం. ఇంట్లో ఎవరూ లేరు. ఎవరి కోసం సామాన్లు తెచ్చావు? లేరా? ఇప్పుడే రాబిన్ సార్ ఫోన్ చేశారు. నెలవారీ సామాన్లు తీసుకురమ్మని చెప్పారు. ఇక్కడే ఉండు. సార్, లోపలున్నారు. తలుపు విరగ్గొట్టాలనుకుంటా. నువ్వు విరగొడతావా? సార్, మీరున్నప్పుడు నేనెందుకు సార్ చేస్తాను? రెడీ పంకజ్, ఆ బ్యాగ్ చెక్ చేయండి.
అరే ఏయ్! ఆగు. ఏయ్, ఆగురా. ఏయ్ ఏయ్ ఆగు. ఏయ్ ఏయ్ ఆగు ఆగు ఆగు. ఏయ్! ఎక్కడికి పారిపోతావు? ఆ? బ్యాగులో ఏముంది? అరే అది సరే, ఇదే నా విషయం. ఆ? సార్ సార్ ఏమైంది? సార్ తన బ్యాగ్ లో కత్తి దొరికింది. కత్తియా? అవును సార్, వీడు రాబరీ చేయడానికి వచ్చాడు. జయవంతిని పారిపోయి తన్ని పట్టుకుంది. గుడ్, వీడిని తీసుకెళ్ళండి. పదరా. నేనేంటి ఇక్కడ? మీరంతా ఎవరు? కీర్తి మేడం, మేము సిఐడీస్. ఇలా చూడండి, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు స్పృహ లేకుండా పడున్నారు. తర్వాత మీ కోడలు ఆంచల్ని ఆచల్? ఆంచల్ని ఎవరో చంపేశారు. అంటే నా భర్త రాబిన్, ఆయన ఇక్కడ. మేము కూడా మిమ్మల్ని ఇదే అడుగుదాం అనుకున్నాం. రాబిన్ ఎక్కడ? చెప్పండి కీర్తి మేడం. రాబినే ఆంచల్ని చంపాడా? అక్కడి నుంచి అతను తప్పించుకున్నాడా? సార్ సార్ నేను విన్నాను, నా ఆచల్. నీ ఆంచల్ ఇప్పుడు ఈ లోకంలోనే లేదు. ఆచల్ లే ఆచల్ లే ఆచల్ ఆచల్ నా ఆచల్ని చంపింది ఎవరు? చెప్పండి కీర్తి మేడం, మీ ఇంట్లో ఏం జరిగింది చెప్పండి. తర్వాత రాబిన్ ఎక్కడా? సార్, నా ఆచల్ని ఆయనే చంపారు. తప్పించుకుని పారిపోయాడు. కీర్తి మేడం, మీరెందుకు నీ మౌనంగా ఉన్నారు? అక్కడ జరిగిన విషయం మీకు మాత్రమే తెలుసు. దయచేసి చెప్పండి.
నా భార్యని చంపేశారు. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటానంటే ఎలా? మీ ఇంట్లో ఏం జరిగిందో చెప్పండి. ఈవిడ చెప్పరు సార్. ఈవిడ నోరు వెప్పరు. ఎందుకంటే సార్, కన్న కొడుకు కంటే హంతకుడైన భర్త మీదే ప్రేమ ఆయన్ని కాపాడాలని చూస్తోంది. సోలంకి ఏమైంది? ఏం తెలిసింది? బాస్, ఆచల్ హత్య 10 ఏళ్ల క్రితం రాబిన్ ఏ గన్నతో అయితే చంపాడో ఆ గన్నను ఉపయోగించే ఈ హత్య జరిగింది. ఏంటి? అవును సార్, 2 బుల్లెట్స్ ఒకేలానే ఉన్నాయి. చూడండి. ఆ, 2 బుల్లెట్స్ మ్యాచ్ అవుతున్నాయి. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఈ రాబిన్ అదే గన్తో ఆంచెల్ని ఎలా చంపుంటాడు? ఏ గన్నుతో అయితే అతనికి 10 సంవత్సరాల క్రితం శిక్ష దొరికిందో. సమీర్ని బ్యూరోకి తీసుకురండి. సార్, ఆ, సార్ రాబిన్ ఫోన్ ఆఫ్లో ఉంది. కానీ తను ఎవరికైతే కాల్ చేశాడో వాళ్ళ నెంబర్ లిస్ట్ మన దగ్గర ఉంది. ఇది చూడండి సార్. సార్ ఇది. సార్, చెప్పాలంటే నేను ఎక్కువగా మాట్లాడితే తక్కువే మాట్లాడతాను. ఇప్పుడు పూర్వీయే చెప్పారు, ఇంక నేనేం మాట్లాడతాను? ఎక్కువగా మాట్లాడడం వల్ల నోరు నొప్పెడద్ది, చెవులు మండుతాయి, పళ్ళు రాల్తాయి. లేదు సార్, నాకు అలాంటిదేమీ జరగదు. సార్, నేనేం చెప్పాలనుకున్నానంటే రాబిన్ ఒక వ్యక్తికి 10 సార్లు కాల్ చేశాడు. అలాగా? సరే, సరైన విషయం ఒకటి చెప్పింది. అయితే 10 సార్లు ఎవరికి ఫోన్ చేశాడు? సార్, ఇది చూడండి. ఈ నెంబర్ 1390055338. ఈ వ్యక్తి రాబిన్ దగ్గర ఒకసారి మాట్లాడాడు. తర్వాత ఆ వ్యక్తి ఫోనే తీయలేదు. సరే, ఈ నెంబర్ ఎవరిది? సార్, అది నా నంబర్ సార్. ఓహో, అలాగా? అయితే ఇదే విషయమా? ఆ? అలా ఏం కాదు సార్. మేము రాబిన్ని ప్రపంచం మొత్తం వెతుకుతున్నాం. ఇక్కడ విడ్డూరం ఏంటంటే సొంత కొడుకే తన తండ్రిని కిడ్నాప్ చేశాడు. లేదు సార్, అలా అనకండి. మరెందుకు నువ్వు ముందే చెప్పలేదు మీ నాన్నగారు నీకు ఫోన్ చేసిన విషయాన్ని? అదేంటంటే సార్, నేను ఒక్కసారి ఫోన్ అటెండ్ చేశాను, హలో చెప్పి ఫోన్ కట్ చేస్తాను. సార్, ఇంకొక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి వాళ్ళ డాడీ 3 సార్లు కాల్ చేశారు. ఎవరికి ఫోన్ చేశాడు? సార్, సార్ 1592560111. ఇది ఎవరి నెంబరో నీకు తెలుసా? తెలుసు. ఎవరిది? ఆచల్ నెంబర్. ఆచల్? ఏంటి? ఆంచల్? నీకేం తెలియదని చెప్పుకో. మీ నాన్న నీ భార్యకి ఫోన్ చేసిన విషయం నీకు తెలుసు. ఆచల్ ఆ విషయం నాకెప్పుడు చెప్పలేదు సార్. ఆచల్ నీకు చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? నాకు తెలియదు సార్. నీ నాటకాల ఆపు, అర్థమైందా? కొంపతీసి నువ్వు నీ బాబు కలిసి ఆచల్ని చంపేశారా ఏంటి? లేదు సార్, నాకేం తెలియదు సార్. ఏడుపు మొదలుపెట్టాడు. ఈ ఆంచల్ అమ్మా నాన్న పెళ్లికి వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మనం కనిపెట్టాలి. అందరూ సైలెంట్గా ఉండండి. సైలెన్స్ ప్లీజ్. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. సెట్ వైడ్. అరే, ఎక్కడికి రోల్ వచ్చారు? కెమెరా. మీ దగ్గర పాస్ ఉందా? రోలింగ్. దేనికి పాసు? అరే, యాక్షన్. షూటింగ్ చూడడానికి వచ్చారు కదా. మీరు పొరపడుతున్నారు. మేము షూటింగ్ చూడడానికి రాలేదు.
మేము ఆచల్ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ఆచలా ఇక్కడ ఏ కుటుంబం లేదు సార్. ఈ ఇంటిని టీవీ సీరియల్స్ ఫిలిం వాళ్ళకి షూటింగ్ కోసం ఇస్తున్నాం. ఇక్కడ నేనే కేర్ టేకర్ని. సరే ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు? ఓకే కట్. సిఐడియా ఏ విషయం సార్? ఈవిడే ఆచల్, గుర్తుపట్టారా? కొన్నాళ్ళ క్రితం ఈ అమ్మాయి ఈ ఇంటిని అద్దెకి తీసింది. షూటింగ్ కోసమా? ఏదో ఒక మీటింగ్ కోసం అనుకుంటాను సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోగ్రాఫ్ నేను చూడొచ్చా? ఇదిగోండి చూడండి. ఈవిడ పేరు ఆచల్. ఈవిడ మీకు తెలుసా? సార్ తిన పేరు ఆచల్ కాదు, స్మిత. ఏంటి స్మిత? ఎస్ సార్, తిన పేరు స్మిత. పైగా తిను ఓ యాక్ట్రెస్. ఇంకా కొద్ది రోజులుగా యాక్టింగ్ చేయటం ఆపేశారు కూడా. ఈవిడ అడ్రస్ మీ దగ్గర ఉందా? లేదు సార్, ఈవిడ అడ్రస్ మాకు అసలు తెలీదు. సర్లే పర్వాలేదు, థ్యాంక్ యూ. ఎక్కడో ఏదో తేడాగా ఉంది సార్. ఈ ఆచల్ స్మిత పెద్ద యాక్ట్రెస్ అనుకుంటా. అభిజిత్, ఈ స్మిత వాళ్ళ అమ్మా నాన్న ఎటువంటి నటులో ఇప్పుడు మనం చూడాలి. మీరు వాడికి కాల్ చేశారా? ఫోన్ చేశాను, కానీ తను రిసీవ్ చేయలేదు. వాడు మనల్ని దారుణంగా మోసం చేశాడు. మోసం చేసినా కూడా అది పర్వాలేదు, కానీ వాడు మన ఇద్దరిని ఇరికించాడు. స్మితాని ఎవరు చంపేశారు? ఇప్పుడు సిఐడి మనల్ని వదిలిపెట్టరు. మనం త్వరగా ఈ సిటీ వదిలి పారిపోవాలి, లేదంటే జైల్లో ఉండాల్సి వస్తుంది. లేదు లేదు, జైలని చెప్పొద్దు. రండి, మనం ఇప్పుడే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సరే త్వరగా కానీ. ఏసీపీ ప్రద్యుమన్, ఎక్కడికి వెళ్తున్నావు? రండి మేడం రండి. ఇంకా డ్రామా పూర్తవ్వలేదు. కూతురికి పెళ్లి చేశారుగా, ఆ కూతురిని చంపేశారు. మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు. మరి జైలుకి ఎవరు వెళ్తారు? లేదు లేదు సార్, మేమే చేయలేదు. ఆచల్ అమ్మ నాన్నగా నటించడానికి మాకు డబ్బులు ఇచ్చారు అంతే. అవును సార్, ఇదంతా చేసింది వాడే సార్. అది ఎవరు? ఎవరది? మా అన్నయ్య జాలి లేని జంతువులా ఉంటాడని నీ కళలో కూడా అనుకోలేదు. హలో, ఏంటి? కానీ ఎప్పుడు? ఏమైంది? కీర్తి హాస్పిటల్ నుంచి తప్పించుకుందంట. కీర్తి, నువ్వు కీర్తి అసలు నువ్వేం చేస్తున్నావు? వదినా, మీరు గన్నుతో దీపాలి, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. సరే, నీకేం కావాలి? ముందుకు రాకు. చెప్పు కునాల్, నా వారెక్కడ? ఆయన ఎక్కడున్నాడో మాకేం తెలుసు? లేదు, వీడికంతా తెలుసు. చెప్పు కునాల్, నా భర్త ఎక్కడా చెప్పు. కీర్తి దయచేసి గన్ను కింద పాడేయ్. వాడెక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? ఏంటి అనవసరంగా ఇక్కడికొచ్చి వాగుతున్నావు? నీకు తెలీదా ఏంటి? ఆ హంతకుడు ఎక్కడున్నాడో ఈయనకెలా తెలుసు? సమీర్, ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద కొడుకుగా అయ్యావు. నిజమేమిటో నువ్వు తెలుసుకో. హంతకుడు మీ నాన్నగారు కాదు, ఇదిగో మీ మావయ్యే. వీడు హత్య చేసి నిందల్ని మీ నాన్నపై వేశాడు. కీర్తి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? సమీర్ వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఆపు కునాల్, నువ్వు అప్పుడు కూడా అబద్ధం చెప్పావు, ఇక ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తున్నావు. ఇలా అబద్ధాలు ఆడిన భర్తని జైలుకి పంపించావు. హత్య చేసింది నువ్వు, ఇక నిందల్ని ఒప్పుకోమని రాబిన్ని బలవంత పెట్టావు. మా ఆస్తి మొత్తం నువ్వే కాజేయటానికి ఈ హత్య నువ్వే చేశావు. వదినా చాలు. మీరు మీ భర్తని కాపాడటం కోసం నా భర్తపై నిందలు వేస్తారా? లేదు దీపాలి, నిందలు వేయటం లేదు. నిజం చెప్తున్నాను. 10 సంవత్సరాలు
10 ఏళ్లగా నా కొడుకుని వదిలేసి ఉన్నాను. ఇదిగో అంతా వీడి వల్లే. చెప్పు కునాల్, చెప్పు నా భర్త ఎక్కడ ఉన్నాడో, లేకపోతే షూట్ చేసేస్తాను. ఎవరికి గన్ను పెడుతున్నావు? ఎవరికి పెడుతున్నావు? సబాష్! నన్ను 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 చంపడానికి వచ్చావు నువ్వు? నేనెవరో తెలుసా నీకు? కునాల్. నా గుప్పెట్లోంచి నువ్వు నీ మొగుడు ఎప్పటికీ తప్పించుకోలేరే. మావయ్య, మీరు దీని వెనక మీరున్నారా? నిజమేంటో తెలిసిపోయిందా సమీర్ బాబు? ప్రేమ పొంగుతుందా? అమ్మా నాన్న కోసం ప్రేమ పొంగుతుందా? ఒక్క విషయం మర్చిపోయావు, ప్రతి సాక్ష్యం మీ నాన్నకి వ్యతిరేకంగా ఉందని. అన్ని ఆధారాలు. ఇప్పుడు నువ్వు, తర్వాత మీ అమ్మ, మీ నాన్నతో కలిసి అందరూ నా గుప్పెట్లో ఉన్నారు. అలాగా? ఇప్పుడు అర్థమైపోతుంది ఎవరు ఎవరిని అదుపు చేస్తారో. సమీర్, సమీర్! హేయ్! అయ్యో, నా హేయ్! కొడుకు! అమ్మా, సిఐడి హేయ్! హేయ్! ఏయ్, లేవండ్రా. మిగతా వాళ్ళని మేడ మీద నుంచి తోయడం మీకు అలవాటే కదరా? నేను చూపిస్తాను మేడ మీద నుంచి పడితే ఎలా ఉంటుందో. ఏ పైనుంచి కిందకొస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. అదే విధంగా కింద నుంచి పైకి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. ఏ 10 సంవత్సరాల క్రితం నువ్వు ఒక హత్య చేశావు. తర్వాత రాబిన్ మీద ఆ నిందను వేసేసి జైలు శిక్ష అతను అనుభవించేలా చేశావు. అదే విధంగా కీర్తిని తన కొడుకు నుంచి దూరంగా ఉండమని ఇబ్బంది పెట్టావా? ఎందుకు ఇదంతా చేశారు? డబ్బు కోసం. ఎందుకంటే దీపావళి, రాబిన్ బాగా డబ్బున్న వాళ్ళు. నేనేమనుకున్నట్టే దీపావళి పెళ్లి చేసుకుంటే డబ్బులు నా సొంతం అవుతాయని. పెళ్లి చేసుకున్నాను కానీ నాకేం దక్కలేదు. అందువల్ల నేను రాబిన్ని ఇరికించాను. తర్వాత రాబిన్, నువ్వు రిసెప్షన్ సమయంలో ఆంచల్ రూమ్ పక్కన నువ్వేం చేస్తూ ఉన్నావు? సార్, నాకు ముందే తెలుసు ఇతను ఆచల్ని హైర్ చేశాడు అని. అప్పుడే ఆచల్ సమీర్ని తన ప్రేమ వలలో పడేసుకుని సమీర్ ఆస్తిని పూర్తిగా తన వశం చేసుకోవాలనుకుంది. సార్, నేను వేసిన ప్లాన్లో ఖచ్చితంగా నీకు సక్సెస్ అయ్యేవాడినే. కానీ ఆచల్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది. అందువల్ల నాకు వేరే దారి తెలియకుండా నేను ఆచల్ని చంపేశాను. ఇంకా నిందను రాబిన్ మీద వేయడానికి ప్రయత్నించాను. అయ్య బాబోయ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలా? ఫ్రెడీ, పంకజ్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. సార్, మీకు చాలా థ్యాంక్స్ సార్. నేను ఈరోజు వరకు నా తల్లిదండ్రుల గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ వల్ల నిజం తెలుసుకున్నా. ఈరోజు మేము ఒకటయ్యాం. నిరపరాధికి న్యాయము, హంతకుడికి శిక్ష పడాలి. ఇది సిఐడిల బాధ్యత.